ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించేదను అనుకొని యోధా అని పేరు పెట్టాను. చాలా. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో యాకోబు యొక్క భార్య బిడ్డను కని ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టిందంటే యోధా అని పేరు పెట్టింది. యోధా అను పేరుకి అర్థం ఏమిటంటే దేవునిని స్తుతించుట, ప్రభువుని ఘనపరుచుట, ప్రభువుని మహిమపరుచుట. ఆ స్త్రీ అనుకుంది, ఈసారి నేను దేవుని స్తుతిస్తాను, దేవుడు నాకు కలుగు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నేను దేవుని మహిమపరుస్తాను. రైజోలా, ఈరోజు నువ్వు దేవుని స్తుతించాలి, నువ్వు దేవుని మహిమపరచాలి. నువ్వు స్తుతిలో ఉన్న శక్తిని స్తుతించడం ద్వారా నీ జీవితంలో ఏ కార్యములు జరుగుతాయో అవి నువ్వు తెలుసుకుంటే నువ్వు స్తుతించడం ప్రారంభిస్తావు. ప్రార్థన వేరే అండి. ప్రార్థన అనగా చెప్పండి, దేవునికి నీ అవసరాలు చెప్పటం, నీ అక్కర్లు చెప్పటం, దేవునికి నీ యొక్క సమస్యలు చెప్పటం, దేవునికి నీ యొక్క బాధలు చెప్పటం. ప్రార్థన వేరు, స్తుతించడం వేరు. ప్రార్థన కంటే స్తుతించడం చాలా శక్తివంతమైనది. అయితే ఈరోజు చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థన ఎక్కువసేపు చేస్తాము, కానీ మన జీవితంలో స్తుతించడం అనే మాటే మనకి కనపడదు, వినపడదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 50వ కీర్తన 23వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. చదవండి. కీర్తనలు 50వ కీర్తన 23వ వచనం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి వాడు మార్గము సిద్ధపరుచుకొనెను. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి రక్షణ మార్గము కలిగించినట్లు వాడు సిద్ధపరుచుకుంటున్నాడు. అంటే దేవుని సన్నిధానంలో శక్తివంతమైన కార్యం ఏంటంటే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? దేవుని స్తుతించడం అంటే ఏంటిది పాస్టర్ గారు? అంటే దేవుడు చేసిన కార్యాలు తిరిగి దేవునికి చెప్పడం. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏది చేయగలడో, దేవుడు నీ పక్షాన ఏమి చేశాడో, దేవుడు ఇంతవరకు నీ జీవితంలో ఏది సహాయం చేశాడో, దేవుడు ఏది చేయగలడో, దేవుడు నీ జీవితాన్ని ఎలాగ మార్చగలడో, దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కానీ నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఏ స్థానంలో ఉంచగలడో అది దేవునికి చెప్పటమే దేవుణ్ణి స్తుతించడం. ప్రైజ్ అలా. కాబట్టి ఈరోజు నువ్వు స్తుతించడం ప్రారంభించాలి. స్తుతించడం ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. స్తుతి అనేది నీ జీవితాన్ని మారుస్తుంది. స్తుతి అనేది నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన తలకిందులైన పరిస్థితుల్ని మరలా సరైన మార్గములో ఉంచగలిగేది దేవుణ్ణి స్తుతించడం. ప్రైజ్ అలా. ఏ యాగం అండి? అన్యులు చాలా యాగాలు చేస్తారు, వర్షాలు పడాలని, దీర్ఘాయుష్ కొరకు యాగాలు చేస్తారు. ఈ యొక్క గుడుల్లో దేవుని ప్రజలుగా మనం కూడా యాగం చేయాలి. ఏ యాగం? స్తుతి యాగము చేయాలి. స్తుతి యాగము చేసినప్పుడు నీ జీవితం అనేది శక్తివంతముగా మార్చబడుతుంది. నువ్వు దేవుని స్తుతించినప్పుడు పరిస్థితులన్నీ కూడా తలకిందలైపోతాయి. పాత నిబంధన గ్రంథంలో ఒక సంఘటన, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనాన్ని చదవండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బూరల ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని ప్రజలు ఆపాటముగా కేకలు వేయగా ప్రజలందరూ పట్టణ ప్రాకారములు ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. ఇక్కడ జరిగిన సన్నివేశం మనందరికీ తెలుసు కదా. దేవుని ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తరువాత, మోషే గారు చనిపోయిన తర్వాత ఆ యొక్క ప్రజలందరూ కూడా యెహోషువ నాయకత్వంలో నడిపించబడతా ఉన్నారు. ఇప్పుడు కానాను దేశానికి వెళతా ఉంటే వాళ్ళ మార్గమును బయలుదేరి వెళుతుండగా ఎరికో అని ఒక పట్టణము, ఆ ఎరికో పట్టణస్తులు ఏం చేశారంటే, దేవుని ప్రజలు మన యొక్క ప్రదేశం గురించి వెళ్ళకూడదు, వీళ్ళు ఎలాగైనా సరే అడ్డగించాలి, వీళ్ళ ప్రయాణాన్ని ఎలాగైనా సరే ఆపాలి, వీళ్ళు ఎలాగైనా సరే ఆటంకపరచాలి అని ఏమి చేశారంటే ఎరికో చుట్టూ కూడా గొప్ప గొప్ప గోళ్ళు కట్టేశారు.
ఆ గోడలు ఎంత ఎత్తు అంటే 50 అడుగులు ఎత్తు, 30 అడుగులు వెడల్పు. అంటే దాదాపు మన మందిరం అంతా 30 అడుగులు వెడల్పు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ గోడల మీదే ఒక స్త్రీ ఇల్లు కట్టుకుంది. ఎవరామె? చెప్పండి, పలకండి అమ్మ. మీరు కూడా మధ్య మధ్యలో పలుకుతారు. హల్లెలూయా. చాలా నిద్రపోతున్నారు. ఈ లారీలు ఎక్కేటప్పుడు డ్రైవర్ పక్కన నిద్రపోయి ఉన్నానుకో, డ్రైవర్ కూడా నిద్ర. అందుకని డ్రైవర్ ఏం చేస్తాడు, ముందు పక్కన వాళ్ళు తడతా ఉంటాడు అనమాట. మీరు నిద్రపోయారు అనుకో, నాకు కూడా అది మీరు యాక్టివ్గా ఉన్నారు అనుకోండి, నేను కూడా యాక్టివ్గా ఉంటా. ప్రైజ్ లార్డ్. ఆ రాహాబు అనే స్త్రీ ఇల్లు ఎక్కడ ఉంది? ఆ ఎరుకు గోడల మీదే. అంటే చూడండి ఎంత శక్తివంతమైన గోడలు. అంత గోడలు కట్టేసి ఆ గోడలకు తలుపులు బిగించేసి, దేవుని ప్రజలు ఈ మార్గమును వెళ్ళకూడదు, దేవుని ప్రజలు ఈ మార్గమును వెళితే మనకు ఏదో అయిపోతాను భయపడి తలుపులు వేసేసారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ మార్గము ఒక్కటే వాళ్ళ ఎదుట ఉంది. ఆ మార్గముని వాళ్ళు వెళ్ళాలి, ఆ మార్గమునే కానాను దేశానికి ప్రవేశించాలి. దేవుని దగ్గర ప్రార్థన చేశారు. అయ్యా మేము ఎలాగా చేయాలి? దేవుడు చెప్పాడు, మీరు ఆ ఎరుక గోడల చుట్టూ 7 మార్లు మీరు తిరిగి 7 రోజులు, మీరు 6 రోజులు మౌనముగా ఉండాలి. 7వ రోజున మీరు పెద్ద పెద్దగా కేకలు వేసి దేవుణ్ణి మీరు స్తుతించాలి. దేవుడి ప్రజలు దేవుడు చెప్పినట్లుగా 6 దినాలు దాని చుట్టూ తిరిగారండి. మాట్లాడకూడదు, అరవకూడదు, కేకలు వేయకూడదు, నిశ్శబ్దంగా తిరగాలి. 7వ రోజున కేకలు వేయాలి. యాజకులు మీకు ముందర నడుస్తారు. దేవుడు చెప్పినట్లుగా 7వ రోజున, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. చెప్పలగుడు దేవునికి నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ గోడలు ఎలాగ కూల్చబడాయి? ఆ పట్టణం ఎలాగ నాశనం అయిపోయింది? కేవలము దేవుని స్తుతించడం ద్వారా. వాళ్ళు ఏ ఆయుధాలు వాడలేదండి, వాళ్ళు ఎటువంటి బాంబులు వాడలేదు, వాళ్ళు ఎటువంటి పనిముట్లు వాడలేదు. అంటే ఈ రోజు మీరు తెలుసుకున్న విషయం ఏం తెలుసా? మనం నిజముగా దేవుణ్ణి స్తుతిస్తే మీ నోటిలో కూడా అటువంటి శక్తి విడుదలవుతుంది. మీరు దేవుని స్తుతించినప్పుడు కూడా మీ జీవితాలు ఏ గోడలైతే సాతాను దుర్గాలు కట్టాడో, మీరు ప్రవేశించకుండా, మీరు బాగుపడకుండా, మీ కుటుంబాలు దీవెన కలగకుండా, మీ బిడ్డల యొక్క జీవితాలు ఎదగకుండా ఏ దుష్టుడైతే దుర్గాలు కట్టాడో ఆ దుర్గాలను కూల్చగలిగిన శక్తి ఎక్కడ ఉందో తెలుసా? ఎక్కడ ఉంది? ఫలానా సంఘంలో ఉంది పాస్టర్ గారండి. ఏ సంఘంలో ఉంది? ఎక్కడ ఉందంటే మన నోట్లో ఉందండి. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే, నువ్వు దేవుణ్ణి మహిమ, ప్రార్థన కాదండి, ప్రార్థన కాసేపు పక్కన పెట్టండి. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే అటువంటి శక్తి కూడా నీ జీవితం ద్వారా విడుదలయ్యి నీ ఎదుట అపవాది దుర్గాలు. అందుకని కొరింథీ రాసిన పత్రికలో ఒక వచనం గుర్తుకొస్తా ఉంది. అపోస్తలుడు పౌలు అంటాడు, మేము దుర్గములను ఆయుధాలు దేవుని ఎదుట కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించినప్పుడల్లా మన జీవితాల్లో దేవుడు తన బలమైన కార్యమును జరిగించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవుని స్తుతించారో, దేవుని యొక్క నామాన్ని ఎప్పుడైతే వాళ్ళు మహిమపరిచారో, దేవుని సన్నిధానంలో వారు ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా చేశారో, వారి ఎదుట ఉన్న దుర్గాలన్నీ కూడా కూల్చబడ్డాయి. వాళ్ళు పట్టణాన్ని పట్టుకొని దానిలో వాళ్ళు ప్రవేశించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము కూడా దేవుని స్తుతిస్తా ఉన్నప్పుడు మన ఎదుట అపవాది కొన్నిసార్లు కొన్ని దుర్గాలు కట్టేస్తాడు, కొన్ని గోడలు నిర్మిస్తాడు. మనం ప్రవేశించకుండా, మనం వెళ్ళకుండా, ఆత్మీయంగా ఎదగకుండా, ఆత్మీయంగా మనం బలము పొందకుండా, అది మన కంటికి కనిపించిన దుర్గాలండి. ఇక్కడ దేవుడు చెప్పిన పని మనము చేయగలిగితే అదే దుర్గాలు. దేవుడు అంటున్నాడు కదా, మీరు స్తుతించడం ద్వారా మీరు అద్భుతాలు చూడగలరు. హల్లెలూయా.
మీరు స్తుతించడం ద్వారా సాతాను మీ జీవితాల్లో కట్టిన ఆ దుర్గాలన్నీ కూడా పడగొట్టగలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు మీరేం చేయాలి? స్తుతించడం ప్రారంభించాలి. మీరు దేవుని ప్రే చేయడం ప్రారంభించాలి. మీరు దేవుని మహిమపరచడం మీరు ప్రారంభించాలి. మీరు దేవుని ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటారో మీకు తెలియకుండా ఒక ఆత్మ సంబంధమైన శక్తి మన జీవితాల్లో, కుటుంబాల్లో విడుదలగుతూ ఉంటుంది. హల్లెలూయా. అలాగే క్రొత్త నిబంధనలు అపోస్తుల కార్యము మనందరికీ తెలుసు కదా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయములో, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, ఇక్కడ మనందరికీ తెలుసు అపోస్తుల పౌలు శీలల్ని కొట్టి జైలు వేశారు. చదవన్నమాట. పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ప్రైజోలా, హల్లెలూయా. దైవజనుడైన పౌలును శీలను ఇద్దరు పరిచర్య చేస్తూ ఉంటే వీళ్ళిద్దరిని కూడా కట్టేసి జైల్లో వేసేసారు. ఒక బండకి, అంటే వాళ్ళ కాళ్ళు ఇంకా నిలబడకుండా వాళ్ళని కట్టివేసేసారు. నిలబడకుండా వాళ్ళ కాళ్ళకి ఒక బండ యాడ్ చేసేసి అట్లా పెట్టేశారు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, అనగా కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఏమి జరిగింది? మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరిపోయి ఖైదీల సంఖ్యలన్నీ కూడా తెగిపోయినాయి. చెరసాల పునాదులు అదిరినాయి. ఎలాగ జరిగింది? ఇద్దరు వ్యక్తులు పాట పాడుతూ ఉంటే, ఇద్దరు వ్యక్తులు దేవునికి ప్రార్థన చేస్తా, దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుడు ఆ జైలు ఉన్న ప్రాంతంలో ఆ రాత్రి గొప్ప అద్భుతము చేసి భూకంపాన్ని కలిగించాడు ఆయన. హల్లెలూయా. స్తుతిలో ఉన్న శక్తిని ఈరోజు మీరు తెలుసుకోవాలండి. స్థుతిలో ఉన్న శక్తి మీరు తెలుసుకొని, పాత నిబంధన గ్రంథంలో కానీ క్రొత్త నిబంధన గ్రంథం, బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజలు దేవుని ఎలాగ స్తుతించి గొప్ప కార్యాలు చూశారో మీ జీవితాల్లో కూడా అదే కార్యాలు నేటి తరములో కూడా చూడగలరు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఏం జరిగిందంటే సంఖ్యలు అవన్నీ కూడా తెగిపోయి అందరి బంధకాలు ఓడిపోయినాయి. ఈరోజు మీరు దేవుని స్తుతిస్తే, మీరు దేవుని యొక్క నామాన్ని మహిమపరిస్తే, దుష్టుడు ఏ బంధకాలైతే బిగించాడో, ఏ బంధకాలైతే చిక్కబడి ఉన్నారో ప్రజలు, మీ కుటుంబస్తులు కానీ ఏ బంధకాలు కట్టబడి ఉన్నారో, మీరు ప్రత్యేకించి దాని కొరకు మీరు ప్రయాసపడాల్సిన అవసరం లేదండి. ఆ జైల్లో ఉన్న సంఖ్యలకు ఎవరైనా వచ్చి బెయిలిచ్చి ఆ సంఖ్యలు తెంపారా? జైల్లో ఉన్న వ్యక్తులు స్తుతిస్తే ఖైదీల సంఖ్యలన్నీ కూడా తెగిపోయినాయండి. అంటే స్తుతిలో అంత శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే బంధకాల్లో ఎవరున్నారో, ఎవరైతే వేటికి చిక్కబడి ఉన్నారో వాళ్ళ సంఖ్యలు తెగుతాయా తెగిపోవా? ఖచ్చితంగా తెగిపోతాయండి. ఎలాగా? దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుని యొక్క నామాన్ని మహిమపరిచినప్పుడు. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, 92వ కీర్తన మొదటి వచనాన్ని చదవండి. 92వ కీర్తన మొదటి వచనం, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ రోజు నువ్వే నిర్ణయం తీసుకోవాలో తెలుసా? ప్రార్థన చేయొద్దని కాదు నా ఆలోచన. మీరు ప్రార్థన కంటే స్తుతించుట ప్రారంభిస్తే, ప్రైజ్ ది లార్డ్. కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనము చదవండి ఒకసారి. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చెయ్యం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. చెప్పల కొద్ది దేవుని యొక్క నామని మహిమపరుద్దాం. పౌలు గారు ఏమంటున్నారు? యుద్ధము చేయాలి. ఎవరితోటి? సాతానుతోటి, శత్రువుతోటి.
నిద్రలేసిన దగ్గర నుంచి నిజమైన క్రైస్తవులకు యుద్ధమే. శత్రువుతో, లోకముతో, శరీరముతో మనం పోరాటం చేస్తానే ఉండాలి. కానీ ఈ శరీరముతో మనం పోరాటం చేయాలి సాతానుతో అనగా మనం శరీర సంబంధమైన ఆయుధాలు కాదండి, శరీర సంబంధమైన బాహ్య సంబంధమైన వాటివి కాదు. ఇక్కడ పౌలు గారు అంటున్న మాట, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాము, శరీర ప్రకారం మేము యుద్ధము చేయం. మరి ఎలాగ యుద్ధము చేస్తున్నాడు? మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవయ్యున్నవి. ప్రైజ్ ది లార్డ్. అంటే పౌలు అంటున్న మాట చూడండి, దేవుని ఎదుట దుర్గాలు ఉన్నాయి. ఈ రోజు మీ జీవితాలు ఏ దుర్గాలు అయితే ఉన్నాయో, ఏ గోడలైతే ఉన్నాయో, ఏ ఆటంకాలైతే ఉన్నాయో, ఏ బలహీనతలైతే ఉన్నాయో, ఏ దుష్టుడు ఏ వ్యాధి అనే దుర్గాన్ని మీ ఎదుట కట్టాడు, మీ జీవితంలో నిర్మించాడు. మీ బిడ్డల జీవితాల్లో కానీ, మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో కానీ దుష్టుడు ఏ రీతిగా శోధిస్తున్నాడో అదే ఒక దుర్గం. ఇప్పుడు ఆ దుర్గాన్ని కూల్చవేయగలిగిన శక్తి ఎక్కడుందంట? శరీర సంబంధంగా పోరాటం కాదండి, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని దేవుణ్ణి స్తుతిస్తే అది ఎలాంటి దుర్గమైన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీ. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. ధైర్యమును మరణము గెలచిన బహుధీరుడా. పడదాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కిందకు వచ్చి ఉంటుండు కదా, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి, మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మీరు స్తుతించడం నేర్చుకోవాలి, స్తుతించడం అభ్యాసం చేయాలి. మనం నిద్రలేసిన దగ్గర నుంచి మనము దేవుని దగ్గర, అయ్యా నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు అది చేయి, ఇది చేయి, దానికంటే బదులుగా దేవా నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం, నాకు ఇంతవరకు ఇచ్చిన కాపుదలను బట్టి నీకు వందనాలు, నన్ను నడిపిస్తున్నందుకే నీకు, నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన భార్య బిడ్డలను బట్టి పిల్లలను బట్టి నీకు వందనాలయ్యా అని ఎప్పుడైనా మనం దేవుని స్తుతించగలుగుతున్నామా? ప్రైజ్ ది లార్డ్. చైనా దేశంలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ ఆ దేశం అంతా కూడా అంటువ్యాధి, పొంగు అని విన్నారు ఎప్పుడైనా? పొంగు అంటారనమాట. ఆ అంటువ్యాధి అందరికీ సోకి అందరు మరణిస్తా ఉన్నారు. ఆ దేశంలో మిషనరీగా ఒక స్త్రీ వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తా ఉంది. ఆ పరిచర్య చేస్తా ఉన్న సమయంలో ఈ మిషనరీగా చేస్తున్న ఈ స్త్రీకి కూడా ఆ వ్యాధి వచ్చింది. ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉంది, దేవా నన్ను ఈ రోగం నుంచి విడిపించు, వ్యాధి నుంచి విడిపించు అని. అప్పుడు దేవుడు అంట ఆ మిషనరీగా చేస్తున్న స్త్రీకి 2 బుట్టలు చూపించాడంట. బుట్టలు అంటే ఈ పండ్లు వేసుకున్న బుట్టలు ఉన్నాయి కదా, ఒక బుట్టలో ఒక బుట్ట ఏమన్నా ఖాళీగా ఉంది, ఇంకొక బుట్ట నిండా ఏమన్నాయి అంటే ఈ మిషనరీ, ఈ స్త్రీ చేస్తున్న ప్రార్థన సమస్యలు, ఈ సనుగులు గొనుగులు, ఆ మంటని అన్ని కూడా ఈ బుట్ట అంతా నిండిపోయింది. ఈ ఖాళీగా ఉన్న బుట్టలో స్తుతి అనే మాట కనబడతా ఉందంట. అది ఖాళీగా ఉంది. అది ఏ రోజు కూడా ఈ మిషనరీ స్తుతించడం ప్రారంభించలేదు. అప్పుడు ఆ స్త్రీకి అర్థమైందంట, నేను నా జీవితం అంతా కూడా నేను మిషనరీగా చేస్తున్న ఎప్పుడు దేవునికి ప్రార్థన, నా సమస్యలు, నా యొక్క వీటి గురించి నేను చెబుతున్నాను, కానీ ఎప్పుడు నేను దేవుని హృదయపూర్వకంగా స్తుతించలేదు. ఆమె వెంటనే ఆ రోజు నుంచి ఆ దర్శనం అర్థమైపోయి ఆమె స్తుతించడం ప్రారంభించింది.
ఆమె స్తుతిస్తూ కొద్ది రోజుల్లోనే ఆమెకి దేవుడు మరలా మాట్లాడాడండి. ఇప్పుడు నీ స్థుతులుగా ఉన్న బుట్ట పొంగి పొర్లిపోయింది. ఆమెకున్న అంటువ్యాధి నుంచి విడిపించబడి చైనా దేశంలో గొప్ప మిషనరీగా వాడబడింది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నీ బుట్ట ఎలా ఉంది? ఏ బుట్ట చెప్పండి? ప్రార్థన అనే బుట్ట కాదని. ఈ ప్రార్థన లేచి తగ్గించి నాకు ఇది కావాలి, అది కావాలి, కందిపప్పు 2 కేజీలు, టమాటాలు 2 కేజీలు, పచ్చిమిర్చి 2 కేజీలు, ఇది కాదండి. నీ స్తుతించే బుట్ట ఎలాగ ఉంది ఈరోజు? అది ఖాళీగా ఉందా? అది అలాగే ఎండిపోయినట్లు ఉందా? కాదు కాదు. ఈరోజు నువ్వు స్తుతించట ప్రారంభిస్తే నీ పరిస్థితులను అధిగమించగలవు. నువ్వు దేవుని స్తుతించడం ప్రారంభిస్తే ఏ శత్రు కార్యాలు కూడా నీ జీవితంలో జరగకుండా దేవుడు అడ్డగించగలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. అయితే శత్రువు ఏం చేస్తున్నాడంటే మనం స్తుతించకుండా వాడు మన నోటిని సనుగులకు వాడుతున్నాడు, గొనుగులకు వాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అదే జరిగింది. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. సంఖ్యాకాండం అయితే మొదటిగా నిర్గమకాండం 16వ అధ్యాయం 7వ వచనము చదవండి. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. చాలండి. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు ఎంత కృప చూపాడో తెలుసా? ఇశ్రాయేల్ని గద్ద రెక్కల మీద మోసినట్లుగా మోసుకొని వాళ్ళ ఐగుప్తు దేశము నుంచి ఎలాగైనా తీసిన దేవుడు ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా? 10 తెగుళ్లను ఐగుప్తు దేశంలో పుట్టించి ఫరోకి తన మహిమను కనపరిచి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి యోర్దాను నదిని దాని పాయలుగా చేసి వాళ్ళ కొరకు మన్నాను కురిపించి వాళ్ళ కొరకు పూరేడు పిట్టల్ని పంపించి బండలో నుంచి కొన్ని లక్షలకు మందికి కావలసిన ఆ యొక్క నీటిని అందించి వారికి మార్గములో పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ఉండి వాళ్ళ శత్రులందరినీ సమూల నాశనము చేసుకుంటూ తీసుకుని వెళ్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసు? ఎక్కడ కూడా వాళ్ళు స్తుతించలేదండి. వాళ్ళు ఏం చేస్తారు? లేచిన దగ్గర నుంచి సనుగుతా ఉన్నారు. మాకు అది కావాలి. దైవజనుడు మోషే మీద సనుగుతా ఉన్నారు. మమ్మల్ని ఇక్కడ తెచ్చావయ్యా, ఐగుప్తు దేశంలో అక్కడ సమాధులు లేవా? మమ్మల్ని అక్కడ పోడ్చగలదా? మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చావు, మేమేం తప్పు చేసాం? దైవజనుడా మోషే మమ్మల్ని ఎందుకయ్యా అంటే లెగిసిన దగ్గర నుంచి అటు దేవుని మీద దైవజనుడి మీద సనుగుతా ఉన్నారు. అందుకని కొరింథీ పత్రికలో రాయబడిన మాట 10వ వచనంలో, మొదటి కొరింథీ 10వ వచనం చదవండి. మీరు సనగ కొడి వారిలో సనిగి సంహారకుని చేత నశించిరి. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మీరు గుర్తించిన విషయము మీ కుటుంబాల్లో సనుగుడు వినపడుతున్నాయా? స్తుతులు వినపడుతున్నాయా? మీరు స్తుతిస్తే దేవుని కార్యాన్ని చూస్తారు. మీ నోటిలో మీ కుటుంబాల్లో సనుగులు వినపడితే ఎవరు వస్తున్నాడంట? సంహారపు దూత వస్తున్నాడు. జాగ్రత్త. మీరు సనగ కొనబడి ప్లీజ్ దయచేసి మీ జీవితంలో మీ నోటి ద్వారా ఎక్కడ ఎవరిని కూడా మనం సనిగే వ్యక్తులుగా ఉండకూడదు. మీరు సనగకొడి వారిలో చాలా మంది సనిగి ఏం చేశారంట? సంహారపు దూతకి చోటు ఇచ్చారండి. ఇప్పుడు మన కుటుంబాల్లో ఒక దూత, సంహారకుని దూత అంటే అది ఎలాగైనా రావచ్చు, ఎలాగైనా మన కుటుంబాల్లో చొరబడవచ్చు, ఎలాగైనా మనమే దాడి చేయొచ్చు. కారణం ఒక్కటే, సనుగుట. సనుగుడు ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెంటనే సంహారపు దూత ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారి కొరకు అన్ని చేస్తే వాళ్ళు లెగిసిన దగ్గర నుంచి సంఖ్యాకాండం 11:5లో వాళ్ళు అంటున్న మాట చూడండి. వింతగా వాళ్ళ కొరకు మన్నాను కురిపిస్తే దేవదూతల ఆహారాన్ని ఐగుప్తు దేశంలో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, తోటకూర, పాలకూర, చెప్పండి, అల్లం, చిన్నులపాయలు అంటే రేషన్ మొత్తం చెబుతున్నారు అన్నమాట. ఇప్పుడు ప్రజలు అలాగే చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతున్నాను. మన ఇంటిలో సన్న బియ్యం ఉన్న రేషన్ దగ్గర కొట్టుకుంటూ ఉంటారు చాలా మంది ఆ ఇచ్చే బియ్యం కోసం. ఉందా లేదా అంటే ఉన్నాం. అది మనం చెప్పండి, గబక్కన ఒక నెల రాకపోయినా, ఒక నెలలో గబక్కన ఆ ప్రభుత్వం ఆపేసిన ఆ రేషన్ బియ్యం కోసం చాలా మంది తన్నుకునే వాళ్ళు ఉన్నారండి. మన ఇంట్లో మన మంచి బియ్యం మనం తినేది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వాళ్ళ కొరకు మన్నాని పరలోకపు ఆహారాన్ని పూజిస్తే మాకు ఇయ్యొద్దయ్యా, మాకు ఐగుప్తు దేశంలో ఉచితముగా ప్రైజ్ ద లార్డ్ మోడీ గారు ఇచ్చిన
మాకు ఆ బియ్యమే కావాలయ్యా, మాకు అయ్యే గుర్తుకొస్తున్నాయి, మాకు అయ్యే కావాలా, మాకు ఆ కూరగాయలు, దోసకాయలు, మాకు కూరాకులు అవే మాకు గుర్తుకొస్తున్నాయి. దేవుడు ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఎన్నోసార్లు దేవుడి మీద సనిగారు. దైవజనుడు బాధపడ్డాడు, దేవా ఎందుకు నాకు ఈ ప్రజలను అప్పగించావయ్యా, ఎందుకు అని మోషే ఎన్నోసార్లు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. వారు సనుగులను బట్టి ఆ సనిగిన వారందరూ కూడా అరణ్యంలోనే రాలిపోయారండి. కాబట్టి ఈరోజు మనం అందుకని కీర్తనకారుడు అంటున్నాడు కదా, 119వ కీర్తన 164వ వచనం చదవండి. 119వ కీర్తన 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. దావీదు అంటున్నాడండి. 7 times అంటే ఒక ప్రత్యేకమైన సమయం తీసుకొని, అంటే మీకు 7 సార్లు అంటే ఎక్కడో తన ఆఫీసులో కూర్చొని లేకపోతే ఎక్కడో రాజుగారి కుర్చీలో కూర్చొని స్తుతించడం అనుకోవాకండి. దావీదు దావీదు జీవితం అంతా ఏది చేసినా ఎక్కడికి వెళ్ళేవాడు తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళేవాడు, దేవుని సన్నిధానానికి వెళ్ళేవాడు. ఇప్పుడు రోజుకి దావీదు ఎన్నిసార్లు వెళ్ళేవాడు దేవుని మందిరానికి? 7 సార్లు. దేవుడిచ్చిన న్యాయ విధులను బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి దినానికి 7 మార్లు నేను స్తుతించుచున్నానయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో స్తుతులు వినపడుతున్నాయా? అదే కీర్తనల గ్రంథం 71వ కీర్తన 8వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, 71వ కీర్తన 8వ వచనం, నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే భక్తుడు అంటున్నాడు తెలుసా, దినమంతా ఎక్కడికి వెళ్ళా, ఆఫీస్కి వెళ్ళి, ఉద్యోగాలు, కాలేజీకి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, మరొక పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏం వినపడతా ఉంది? చెప్పండి అమ్మా, ఏం వినపడతా ఉంది? దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలయ్యా. రోడ్డు మీద ఇప్పుడు స్తుతించారా? మీ పని పాటల దగ్గర దేవుని స్తుతించారా? దేవా నీకు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, దేవా నీకు వందనాలయ్యా, దేవా నాకు ఆరోగ్యం బలం ఇచ్చిన నీకు వందనాలయ్యా. ఈ వినపడుతున్నాయా? లేకపోతే ఎక్కడికైనా మనం నిద్రలేసి కొనుక్కునే దాకా ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూ మనం తిరుగుతూ బ్రతుకుతూ ఉంటే ఈ అంచె దినాల్లో కుదరదండి. కీర్తనకారుడు అంటున్నాడు, దినమంతయు, ప్రైజ్ ది లార్డ్, డే బై డే, నిద్రలేసిన దగ్గర నుంచి పనుకునే వరకు దినమంతయు నా నోరు నీ కీర్తితోను ప్రభావ వర్ణముతోను నిండి ఉన్నది. నేను ఎక్కడికి వెళ్ళినా, అది పని దగ్గర అయినా ఎక్కడైనా సరే, నేను ఎక్కడ కూర్చున్నా సరే, నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాను. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నాకు ఆయుష్నిచ్చినందుకు నీకు వందనాలు, నేను వెళ్ళి మళ్ళా తిరిగి రావడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలని రోజంతా ఇలాగే నిండుకుంటా ఉంది నోరంతా కూడా. అతని జీవితం అంతా, దావీదు జీవితం అంతా శక్తివంతముగా మార్చబడతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేస్తామంటే నిద్రలేసిన దగ్గర నుంచి అమ్మో ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఏది మాట్లాడదాం, ఏది ఎలా చేద్దాం, ఎక్కడ సనుగులు, ఇవి మనం ఎగుతూ ఉన్నామండి. కాదమ్మా, ఈరోజు మనం సనుగులు మానాలి. ఈరోజు మనం దేవునికి నెగిటివ్ గా ఆ మాట్లాడే మాటలు మాని, నువ్వు నిజంగా నీ నోటితో దేవుని స్తుతించగలిగితే నీ ఎదుట ఏదైతే కనపడతా ఉందో ఆ దుర్గాన్ని పడగొట్టి దేవుడు ఒక శక్తివంతమైన దుర్గాన్ని దేవుడు నీ కొరకు ఉంచగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు దేవుని స్తుతించరండి. దేవుడు నాకేం చేశాడు పాస్టర్ గారు అండి, దేవుడు నాకు అంత అన్యాయం చేశాడు. నిజంగా దేవుడే అన్యాయం చేశాడు అంటారా? నిజంగా మనకు జరుగుతున్న పరిస్థితులు దేవుడే చేశాడంటారా? మనకు వస్తున్న పరిస్థితులు, మన జీవితంలో కలుగుతున్న ప్రతి ఒడిదుడుకులు కానీ అవి దేవుని దగ్గర నుంచి వస్తున్నాయా? నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆ మాట చెప్పలేడు. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని మీద నేరాన్ని మోపలేడు. నిజమైన క్రైస్తవుడు యోబు వలె ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునిగా వచ్చి తిని, దిగంబరునిగా అక్కడికి వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. శక్తివంతమైన స్తుతి అంటే అదేనండి. ఆనందంగా ఉన్నప్పుడు కాదండి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాదు, నీ కుటుంబంలో అన్ని సక్రమంగా జరుగుతున్నప్పుడు కాదండి, నిన్ను అందరూ ప్రేమిస్తున్నప్పుడు కాదు, నిన్ను
నిన్నందరూ చేరదీసినప్పుడు కాదు, నిన్నందరూ కూడా పరామర్శిస్తున్నప్పుడు కాదండి. అననుకూల పరిస్థితులను దేవుని స్తుతించడం ప్రారంభించాలి ఈ రోజే. నేను అందరూ పక్కకి నెట్టివేసినప్పుడే నువ్వు దేవుని స్తుతించాలి. నేను అందరూ తిరస్కరించినప్పుడే నువ్వు దేవుని స్తుతించాలి. నీ జీవితంలో అన్ని నెగటివ్స్ గా జరిగినప్పుడు, విరోధంగా జరిగినప్పుడే నువ్వు దేవుని స్తుతించడం ప్రారంభిస్తే, ఏ శత్రువైతే నీకు అననుకూల పరిస్థితులని ఏర్పరుస్తున్నాడో దేవుడు అంటున్నాడు కదా, అవన్నీ కూడా నేను నీకు ప్రతికూలముగా అనుకూలముగా నేను మార్చబోతున్నాను. చపలకుతో దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీ కుటుంబాల్లో ఉన్న ప్రతి విరోధమైన అననుకూల పరిస్థితులని యేసు నామములో తారుమారగును గాక. అటువంటి శక్తి కలిగిన కార్యము నువ్వు స్తుతించడం ద్వారా నువ్వు ఈరోజు చూడగలవు. ప్రియ దేవుని సంగమా, ప్రైజ్ ది లార్డ్. యోబు స్తుతించాడు కాబట్టి తన ముగింపులో తను ఏదైతే కోల్పోయాడో రెండంతలుగా తాను మరలా తిరిగి పొందుకున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. రెండంతల ఆశీర్వాదాన్ని చూడగలిగారు. ఈ రోజు ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ సాతాను అన్ని తీసివేసిందని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, నీ జీవితంలో జరగలేదని సాతాను నిరుత్సాహానికి కృంగ తీసిందేమో, ఆ కృంగుబాటులో నువ్వు దేవుని స్తుతించగలిగితే మారాలాంటి అనుభవాన్ని మధురముగా మార్చగలిగిన దేవుడు మనకి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుడు అంటే 42వ కీర్తన 11వ వచనాన్ని చదవండి. 42వ కీర్తన 11వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకను నేను ఆయనను స్తుతించేదను. కీర్తనకారుడు తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడండి. నా ప్రాణమా ఎలా కృంగిపోయావు, ఎందుకు డిస్కరేజ్ అయిపోయావు, ఎందుకు నిరుత్సాహపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు బాగా విశ్వాసంలో తొలగిపోతున్నావు, తన ప్రాంతాన్ని చెప్పుకుంటున్నాడు అండి అని అంటున్నాడు కదా. నా ప్రాణం నువ్వు ఎలా కృంగి ఉన్నావు, ఎలా తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయన నీకు సహాయము చేయగలడని చెప్పుకుంటే చివరికి అంటాడు కదా, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని స్తుతించమ్మా. నువ్వు దేవుని స్తుతించగలిగితే, నువ్వు మనస్ఫూర్తిగా నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నువ్వు దేవుని మహిమపరచగలిగితే, దేవుడు నీ బ్రతుకుని ఆయన ఆ దుఃఖముగా ఉన్న ఆ పరిస్థితుల్ని దేవుడు బలమైన వెలుగుగా దేవుడు మార్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల వల్ల మన జీవితంలో ఎక్కడ సనుగుడికి మనం చోటు ఇవ్వకూడదండి. యాకోబు భక్తుడు అంటున్నాడు 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. చాలండి. ఒకని మీద ఒకడు సనగకుడి అంటే ఈరోజు మీరు గమనించాల్సింది, నీ నోరి నుంచి స్తుతులు వస్తున్నాయా లేకపోతే సనుగులు వస్తున్నాయా? నిద్రలేసింది మన నోరు ఎలాగా వాడబడుతూ ఉంది. అది అంటే ఏదైనా మన నోటి నుంచి వచ్చే మాట ద్వారా సమస్తము జరిగేది. కాబట్టి దానికి బదులు ఇప్పుడు విరోధంగా పలికే మాటల కంటే, మనం చూసే దానికంటే దేవుడు ఏదైతే చేయగలడో అది పలికితే నువ్వు నిశ్చయముగా దేవుని కార్యము చూడలేవా? ప్రైజ్ ది లార్డ్. వేగు చూడటానికి వెళ్ళిన వాళ్ళు 10 మంది ఏం చేశారు? చూసిందే పలికారు. అక్కడ వాళ్ళు అబద్ధం పలకలా. మీకు తెలుసో తెలియదు, వాళ్ళు ఏదైతే చూశారో అదే వచ్చి చెప్పారు. వాళ్ళు అబద్ధం చెప్పలేదండి. కానీ ఇద్దరు వ్యక్తులు ఏం చేశారు తెలుసా? దేవుడు ఏది చేయగలడో అది పలికారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నువ్వు నిద్రలేసింది ఏం చేస్తున్నావు అంటే, నువ్వు చూసేదే పలుకుతున్నావు. దేవా మా జీవితాలు ఇంతే, మేము ఇలాగైపోయాం, మేము చల్లారిపోయాం, మేము ఆ జీవితం ఇది, మేము అదయ్యా, మేము అని దిగజారిపోయి నువ్వు పలుకుతున్నావు. అదే జరిగింది. నువ్వు ఏది పలకాలి? దేవుడు ఏది చేయగలడో, దేవుడు ఎంత శక్తిమంతుడో నువ్వే దేవుని తక్కువ అంచనా వేస్తున్నావు. నువ్వు దేవుని తక్కువ చూపు చూసి అలాగే మనం పలుకుతున్నా కూడా అదే అయిపోతుంది. ఇప్పుడు దేవుని తక్కువానికి ఎవరు చేస్తున్నారు? ఎప్పుడైనా పలికేమో దేవుడు చూసే మనం ఏం చాలా ప్రార్థనలు కూడా మనకు అదే పలుకుతామండి. అయ్యా మా జీవితాలు అయిపోయినాయి, మా బ్రతుకులు అయిపోయినాయి. దేవుని ప్రజలు 10 మంది వచ్చి ఏడుస్తా ఉన్నారు. వాళ్ళ ఏడుపులకి ఆ సమాజం అంతా కూడా కృంగిపోయిందండి. అంటే కొన్నిసార్లు నీ మాటల వలన దేవుని ప్రజలు కూడా ఆ మాటలను బట్టి కృంగిపోతారు.
అందుకని మనం ఎలాగ చేయాలి? ప్రార్థన కానీ స్థుతి కానీ శక్తివంతముగా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏది చేయగలడో, దేవుడు బైబిల్ గ్రంథంలో ఏది చేశాడో, దేవుడు నీ పక్షముగా ఏది చేయగలడో, ఆయన ఏది చేసి ముగించాడో, నువ్వు యథార్థముగా పలికితే నువ్వు నీ కలతో అదే చూడగలవమ్మా. గుర్తుంచుకోండి, నువ్వు ఏదైతే పలుకుతున్నావో నెగటివ్గా, విరోధముగా, నువ్వు అదే చూస్తావు. ఈ 10 మంది అదే చూశారు. మేము అక్కడే రాలిపోతాం, మేము అసలు వెళ్ళమయ్యా ఆ పట్టణానికి. మోషే, మనం దేవుడు ఎన్నుకోలేదు, నువ్వు అబద్ధం చెప్పావు, మనం అసలు ఆ పట్టణానికి వెళ్ళాం. ఆ మాటలు అందరూ కృంగిపోయారు. దేవుడు బాధపడ్డాడండి. దేవుడు మోషేని పిలిచి చెబుతున్నాడు, మోషే, ఎవరైతే విరోధముగా మాట్లాడారో వాళ్ళు కానాను దేశానికి వెళ్ళరు, వాళ్ళు అరణ్యంలోనే రాలిపోతారయ్యా. కానీ కాలేబు, యెహోషువ, ప్రైజ్ ది లార్డ్, వాళ్ళు నన్ను మనస్ఫూర్తిగా స్తుతించారు. వాళ్ళు మనస్ఫూర్తిగా పూర్ణ హృదయముతో నన్ను అనుసరించారు. నేను ఏది చేయగలను అది మాట్లాడారు. కాబట్టి వాళ్ళు వెళ్ళిన చోటికి వీళ్ళిద్దరిని మాత్రమే నేను ప్రవేశపెడతాను. అదే జరిగింది కదండి. వాళ్ళిద్దరు మాత్రమే కానాను దేశానికి వెళ్ళారు. కారణం ఏం తెలుసా? దేవుని వాళ్ళు ఆనందించి, దేవుని స్తుతించి, దేవుడు ఏది చేయగలనది పలికారు. వీళ్ళేమన్నా, మేము అయ్యా అక్కడికి వెళ్ళి అనాకీలు చూసి రాక్షసులు కనపడ్డారయ్యా, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నామయ్యా. ఎవరు చెప్పారు అసలు మిడతల్లాగా ఉన్నారని? దేవుడు తన ప్రజలు ఎలాగ చూశాడు తెలుసా? సంఖ్యాకాలం బిలాము ప్రవచిస్తాడు. ఏమని ప్రవచించాడండి? శపిస్తా ఉన్నప్పుడు యాకు, ఒకసారి ఆ మాట మనం ముగింపులోనికి వెళ్దాం. ఏమని దేవుని ప్రజలు ఎలా కనపడుతున్నారు బిలాముకి? సంఖ్యాకాండం 24వ అధ్యాయము 23వ అధ్యాయము 8వ వచనం. ఏమని శపించగలను? దేవుడు శపించలేదే, దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించగలరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు తన ప్రజల్ని అంత శక్తివంతముగా చూస్తున్నాడండి. దేవుడు ఈరోజు నిన్ను కూడా అలాగే చూస్తున్నాడండి. దేవుడు నిన్ను శక్తివంతమైన వ్యక్తిగా చూస్తున్నాడు. ఆయన నిన్ను బలహీనమైన వ్యక్తిగా దేవుడు చూడటం లేదండి. నేను అనారోగ్యంతో ఉన్న వ్యక్తిగా చూడటం లేదు. మరి ఎవరు చూపిస్తున్నారు? నీకు నువ్వే చూపించుకుంటున్నావండి. లేకపోతే దుష్టుడు ఏమన్నా నీకు అలాంటి ఆలోచనలు కలుగ చేస్తున్నాడు. అమ్మో నేను ఇది, నేను అది, నాది ఇది, లేకపోతే నా కాదు. దేవుడు ఎలా చూస్తున్నాడంట? ఎలా చూస్తున్నాడు? శక్తివంతముగా చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను ఆరోగ్యకరమైన వ్యక్తిగా చూస్తున్నాడు. దేవుడు నిన్ను బలమైన వ్యక్తిగా చూస్తున్నాడు. అనేకులకు ప్రార్థించే తల్లిగా చూస్తున్నాడు. నువ్వు అనేకులకు ఆశీర్వాద వ్యక్తిగా చూస్తున్నాడు. అయితే మనం ఈయన పక్కన పెట్టేసి దుష్టుడు ఏదైతే మనకు చూపిస్తున్నాడో అదే మనం చూస్తున్నాం, అదే మనం పలుకుతున్నాం. నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, అదే మన జీవితాలు జరుగుతా ఉన్నాయి. కాదు, నేను ముగించేస్తున్నాను. ఈరోజు ఏం చేయాలి? మనము దేవుణ్ణి స్తుతించుట నువ్వు ప్రారంభించాలి. ప్రైజ్ ది లార్డ్. యెహోవాను స్తుతించుట మంచిది. ప్రైజ్ ది లార్డ్. మీ పక్కన వాళ్ళు చూసి చెప్పండి, యెహోవాను స్తుతించుట మంచిది. ఈ లోకంలో మంచిది ఏదైనా ఉంది అంటే ప్రియ దేవుని సంగమా, అది దేవుని స్తుతించటమే. ఈరోజు మీరు దేవుని స్తుతించడం ద్వారా ఆ చెడ్డ కార్యాలన్నీ మంచిగా మార్చగలిగిన దేవుడు ఆయన. మీ బ్రతుకులలో ఏదైతే జరుగుతున్నాయో మంచిగా మార్చగలిగినది ఏదైనా ఉంది అంటే అది దేవుణ్ణి స్తుతించడం ద్వారానే. ఈరోజు ఒక ఛాలెంజ్ తీసుకుందాం. దేవుని నిన్ను స్తుతిస్తాను ప్రభువా, నిన్ను స్తుతించడం ద్వారా నా జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాను. నిన్ను స్తుతించడం ద్వారా నా జీవితంలో, కుటుంబంలో జరుగుతున్న దుష్ట కార్యాలు నేను జయిస్తాను. పౌలు వలె దుర్గాలన్నీ కూడా నేను పడగొడతాను. ఒక తీర్మానం తీసుకుని ఈరోజు మీరు స్తుతించడం ప్రారంభించండి. మీరే మీ కళ్ళతో శక్తివంతమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు మనకు దేవుడు దీవించినట్లుగా. దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మా నోరు నాయన స్తుతించడానికి వాడుతున్నాము, లేకపోతే సనగటానికి మేము వాడుతున్నాము.
ఒకసారి మీ పరిశీలన చేసుకుని సనుగులు మాని, సంశయాలు మాని, అయ్యా మేము నాయన మిమ్మల్ని స్తుతించి గొప్ప కార్యము నాయన, గొప్ప దీవెన చూడటానికి మాకు సహాయం చేయండి యేసు నామములో నాయన. థ్యాంక్ యూ లార్డ్. మీరు వారి వలె సనగకుడి. ఈరోజు నువ్వు ఎవరి మీద సనగకూడదు, దేవుని మీదే కాదండి, ఎవరి మీద సనగకూడదు. మన కుటుంబంలో సనుగులే వినపడకూడదు. నీతిమంతుని గుడారంలో రక్షణ గూర్చిన సంగీత సునాదములు మాత్రమే వినపడాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిజంగా దేవుని ప్రజలవైతే నువ్వు ఎక్కడ ఉన్నా నీ నోరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే నీ జీవితం మార్చబడుతుందమ్మా. నీ కుటుంబ పరిస్థితి మార్చబడుతుంది. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డల జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు నిజముగా దేవుని స్తుతించగలిగితే ఇదిగో ఒక బలమైన కార్యము ఇప్పుడే దేవుడు జరిగించబోతున్నాడు. ఆయన ఆ దుర్గాలన్నీ కూడా కూల్చబడతా ఉన్నట్టు నేను చూస్తున్నాను. అదిగో బలమైన దుర్గాలు శత్రువు ఏదైతే కట్టాడో నీ జీవితంలో ఎదగకుండా, నీ జీవితంలో ఆరోగ్యముగా ఉండకుండా, నీ జీవితంలో బలముగా ఆనందముగా ఉండకుండా ఏ దుర్గాలైతే కట్టబడ్డాయో యేసు నామములో, యేసు నామములో అపవాది కట్టిన దుర్గాలన్నీ కూల్చబడును గాక. దేవుని స్తుతించండి అమ్మ, స్తుతించండి. ప్రార్థన కాదు, ప్రార్థన ఆపండి, కొంచెం సేపు దేవుని స్తుతించండి. ఇప్పుడే మీరు దేవుని స్తుతిస్తూ ఉండగానే మీ జీవితాల్లో ఒక బలమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. మీరు దేవుని స్తుతించుచుండగానే సర్వశక్తిని దేవుని సన్నిధానములో స్తుతియాగము చేద్దాం. ఒక 5 నిమిషాలు అందరం స్తుతియాగము చేద్దాం. దేవుని స్తుతిద్దాం, దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. దేవుని స్తుతించండి, భాషలతో దేవుని స్తుతించండి. స్తుతియాగము చేయువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, తనకి రక్షణ కలుగునట్లుగా ఒక మార్గాన్ని దేవుడు కలుగ చేస్తున్నాడు. ఇప్పుడే మీరు స్తుతించ